పోండి అంటే అది పెట్రోల్ కాస్ట్ ಆದ್ರೆ అడుగుతారు. ಅಬ್ರಾಮನ ದೇವರು ನೋಡಿ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಅಬ್ರಾಮನನ್ನ ದೇವರು ನೋಡಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಾನು ತೋರಿಸುವ ಜಾಗಕ್ಕೆ ನೀನು ಹೋಗು. దేవుడు అబ్రాహాముని చూపి చెప్తా ఉన్నారు, నేను చూపించిన జాగానికి నువ్వు పో. ದೇವರು ಅಬ್ರಾಮನನ್ನ ಆರಿಸಿಕೊಂಡನು. దేవుడు అబ్రాహాముని ఆరించుకున్నాడు. ದೇವರೇ ಅಬ್ರಾಮನನ್ನ ಆರಿಸಿಕೊಂಡನು. దేవుడే అబ్రాహాముని ఎంచుకున్నాడు. ಅವನಲ್ಲಿದ್ದಂತ ವಾಕ್ಯ, అతనిలో ఉన్నట్లయిన ಅವನಲ್ಲಿರುವ వైరాగ్యము, ಭಕ್ತಿ, అతనిలో ఉన్నట్లయిన ಅವನಲ್ಲಿ భక్తి, ಭಯ ಭಕ್ತಿ ಇರುವುದರಿಂದ ದೇವರು ಅವನನ್ನು ಆರಿಸಿ అతనిలో ತೆಗೆದುಕೊಂಡನು. ఉన్నట్లయిన భయభక్తితో దేవుడు అతనిని హారించుకున్నారు. ಪ್ರಿಯ ದೇವ ಮಕ್ಕಳೇ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ಯಾಕೆ ದೇವರು ಅಬ್ರಾಮನ ಆರಿಸಿಕೊಂಡನು? ఎందుకంటే దేవుడు అబ్రహాముని ఎంచుకున్నాడంటే ಆದಿಕಾಂಡ 18 ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತೀವಿ. ఆదికాండం 18 ನಾನು వాక్యంలో ಸುಮ್ಮನೆ చూస్తాము, ಅಬ್ರಾಮನ ಆರಿಸಿಕೊಂಡಿಲ್ಲ, నేను ఊరికి అబ్రహాముని ಅವನು ఆరించుకోలేదు. ಪುತ್ರ ಪುತ್ರಿಗಳಿಗೆ ನನ್ನ ವಾಕ್ಯಗಳನ್ನು ಹೇಳಿಕೊಡುತ್ತಾನೆ. అతడు పుత్ర పుత్రులకి అతని వాక్యాన్ని చెప్పాడు. ದೇವರು ಸುಮ್ಮನೆ ಆರಿಸಿ ತೆಗೆದುಕೊಂಡಿಲ್ಲ. దేవుడు ఊరికి అతనిని ఎంచుకోలేదు. ಯಾವಾಗ ಈ ವಾಗ್ದಾನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ? ఎప్పుడు ఈ వాగ్దానం ఇస్తాడు అంటే